అండి అందరికీ ఒక వారం క్రితం యూట్యూబ్లో టెంపర్ టూ స్టోరీ నా దగ్గర వీడియో పెట్టానండి. దానికి రెస్పాన్స్ సరిగ్గా రాలేదు కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఏంద్రా నీకు పిచ్చా టిక్క నీకు అంత సీన్ ఉందా సాధ్యమే పని అని ఇది అంటున్నారు. అదైతే మనం పట్టించుకోకూడదు. మనకు నచ్చిన పని ఏదో అవకాశం ఉంటే మన ఇంట్రెస్ట్ని మనం బాగొట్టకూడదు అని యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు రోజుకు ఒక 10 minutes 20 minutes స్టోరీ మట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, స్టోరీలోకి వెళ్దాం. ఇప్పటికే లేట్ అవుతుంది. స్టోరీ వచ్చేసి హైదరాబాద్లోని చెర్లపల్లి జైలు అండి. డే ఎఫెక్ట్గా ఉదయం 10-10:30 టైంలో అది కొత్తగా జైలుకి వచ్చినట్టు స్టేషన్కి వచ్చినట్టు జైలుకి వచ్చినటువంటి జైలు అయిన మూర్తి గారు అందరిని ఇన్స్పెక్షన్కి పిలుస్తారండి. లైన్లో వచ్చి ఎంక్వైరీకి పిలుస్తారండి. పక్కన ఉన్న ఒక అతను సబార్డినేట్ వాళ్ళ గురించి వివరిస్తూ ఉంటే అందరిని చూసుకుంటూ వెళ్తుంటాడండి. చివరిలో ఒక ఇద్దరు పేర్లు రామంజీ అని చెప్తాడండి అతను. అప్పుడు ఇతను ఐరా మీ ఇద్దరు అన్నదమ్ములా అంటాడండి. మీ ఇద్దరు స్నేహితులా అంటాడండి. కాదు మీ ఇద్దరు అన్నదమ్ములా అంటాడండి. ఓహో మీ ఇద్దరు అన్నదమ్ములే కలిసి మర్డర్ చేశారంటే అవును చేసామంటారండి వాళ్ళు. ఎందుకు చేశారంటే వేరే రకంగా సమాధానం క్లారిటీలను వేరే రకంగా చెబుతారు. సరే అయితే మీ అందరూ బాగానే ఉన్నారు, మీ ఇంటి మీద మీ భార్య పిల్లలందరూ సంతోషంగా ఉన్నట్టు నమ్ముతున్నానా? మా వాళ్ళకే అండి వచ్చి రోజు నెలకోసారి చూసిపోతున్నారు, మేము అంత ఆనందంగా ఉన్నామని చెబుతారండి వాళ్ళు. చెప్పినప్పుడు సరే మీ అందరూ రండి, మీ అందరికి ఒక సినిమా చూపిస్తారని చెప్పి ఒక డిజిటల్ తెరలాగా ఏర్పాటు చేసి దాని మీద ఇతను వచ్చే ముందుగా అందరి గురించి ఎంక్వైరీ తీసి ఆ జైల్లో కొంతమందిని వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి ఏందనే దాని మీద ఒక వీడియోలాగా ప్లే చేస్తారండి. వాటిలో అంజీ రామంజీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం జరిగిందంటే ఇట్లా బయట కన్నా పోయి ఏదైనా వివరాలు అడుగుతున్నాను కుట్లు కదా షాప్ దగ్గర వాళ్ళ ముందు బాగానే మాట్లాడి నాకు పోయిన తర్వాత ఎడబడితే మాట్లాడతాం. అప్పులు అడిగితేనేమో లేవమ్మా అని చెప్పటం, మళ్ళీ మీకు ఇస్తే మేము మళ్ళీ మిమ్మల్ని అడిగితే మళ్ళీ మీకు బెదిరించి మీ వాళ్ళ చేతి బెదిరిస్తారని కరెక్ట్ ఇలా జరుగుతుంటుందండి. అది చేసి వాళ్ళందరూ ఆడ వాళ్ళు బాధపడతా అలా వాళ్ళ పిల్లలు కూడా స్కూల్లో అలా తక్కువ చేస్తూ మాట్లాడుతుంటారండి. అది చూసిన వీళ్ళందరూ ఈ రామంజన్ వాళ్ళు మిగతా వాళ్ళు సేమ్ అంతే ఉంటుందని వాళ్ళని చూసి బాధపడుతున్నప్పుడు మురళి గారు పోసాని మూర్తి గారు అది ఆఫ్ చేసి టీవీ, అరే ఇదిరా మీ ఇళ్ళలో అక్కడ వ్యవహారం, మీరేందో పొడిచేమని ఇక్కడికి వచ్చి ఉంటారు. బాధ్యత అనేది తెలిసినోడు, బాధ్యతగా మెలిగేవాడు ఎవడైనా సరే జాగ్రత్తగా బతకాలి. బతకడం అంటే ఎలా పడితే అది బతకండి, ఇలాగే బతకాలని ఒకటి పెట్టుకోండి. మంచిగా మన పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని బతకండి. లేకపోతే మీ జీవితాలు అంతేమంది, మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు వాళ్ళ జీవితాలు అంతే ఉంటాయని చెప్పి కట్ చేసి వాళ్ళందరినీ వెళ్ళిపోమంటారండి. వాళ్ళందరినీ లోపల పంపిస్తే వచ్చిన ముందు ఇంకొక పక్కన ఉన్న అతను సార్ మొక్కలు ఉన్నారని చెబుతారండి. ఎవరు అతను అనగానే 5 సంవత్సరాల క్రితం రాజమండ్రి జైలు నుంచి ఇక్కడ చర్లపల్లి జైలు నుంచి ఇక్కడ రాజమండ్రి జైలు నుంచి చర్లపల్లి జైలుకి తీసుకొచ్చారండి. అతని పేరు వాసు అంటారు. వాసు అని తన డౌట్ చాగుతాడు. ఏ వాసు అన్నా వాసుదేవి వాసు అని అప్పుడు షాక్ అవుతాను. షాక్ అంటే ఏది మరి అతను రాలేదంటే అతను ఎప్పుడు బయట రాడండి. అన్నం కూడా మేమే తీసుకుపోతుంటాం, అతను బయట రాడు, ఇలా పిచ్చోళ్ళ గడ్డలు పెంచుకోండి అని చెప్తాడండి. చెప్తే అతని దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూడంగా వాడు గడ్డం బాగా గుబురు గడ్డం, జుట్టు అంతా నడిచిపోయి ఆ రూమ్ అంతా చిందరవందరగా పడి ఉంటుందండి. పోయి చూసి మూర్తి గారైన ఇతను జైలరు ఏం వాసు ఎలా ఉన్నామని అంటాడండి. అంటే తనకి కూడా చూడకపోతే నేను వాసు మీ మూర్తిని, అదే మీ తమ్ముడు దగ్గర ఉన్న కానీ హెడ్ కానిస్టేబుల్ ఏదో మీ దయ వల్ల ఇలా అయ్యాను అని అప్పుడు తనకి తిరిగి చూసినప్పుడు చెబుతాడు. ఏ వాసు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, పోయిన రెడ్డికి పోయారు, నీకు సావుకి బతుకు మధ్య యావజీవ శిక్ష చేశారు, ఇంకా ఏమైనా ఎలాగైనా బతకలను, నీలాంటి చూసిన 20 రోజులు చూడు ఎంతమంది ఇప్పుడే వాళ్ళకి వాళ్ళు ఎలా తయారయ్యారు బయట వాళ్ళు, ఇప్పుడే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ భార్య జీవితాలు ఎలా ఉంటాయి చూపించాను, నువ్వేనా ఎక్కడైనా మారరా అని చెప్పి, నువ్వు మారే లెక్క అయితే రేపు సాయంత్రం హెయిర్ కటింగ్ ఇలాంటివి ఉంటాయి కదా వాడు ఆ టైంకి నువ్వు బయటికి మారుతాను అనుకుంటే నీకు ఒక ఛాన్స్ నేను ఇప్పించేలా చేస్తాను, లేదు నేను మారిన అంతే ఉంటాను నీ కర్మ నువ్వు వదిలేస్తానని వెళ్ళిపోతానండి అతను. అది డే ఎఫెక్ట్. తర్వాత ఇదైన తర్వాత అతను కొంచెం ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత నైట్ వచ్చి 9:30 అలా ఉంటుందండి. ఇప్పుడు పొద్దున్న వీడియో చూసిన వాళ్ళు పక్కన కూడా ఉంటారు, ఇతను కూడా 2-3 ఉంటారండి. వాళ్ళలో ఆ రామంజన్ వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అరే మనం వాళ్ళ కోసం ఇంత చేసి చదువులు సంజులు మన పిల్లల్ని బాధపడతారు, మన పిల్లల్ని బాధపడతారని చేసి ఇక్కడికి వస్తే మన పిల్లల్ని ఇలా చూస్తున్నారు, మనం ఇంత చేసి ఉపయోగం రోజు నెలకోసారి మనం చుట్టాకు వచ్చిన మన భార్య పిల్లలందరూ ఆనందంగా నవ్వుతుంటే సంతోషంగా ఉన్నారు అనుకున్నాను. కానీ ఇలా వాళ్ళని పెట్టే జీవితం మనకు వద్దా, ఇక్కడ నుంచి మారదాం అనే లెక్కలో
అందరూ సంథింగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న పక్కన వాసు కూడా కొంచెం రియలైజ్ అవుతుంది అనమాట. నాకు ఇంత వయసు వచ్చింది, నా అన్న 4 తమ్ముడు చనిపోయారు, నాకు ఆస్తిలో నాకు ఎవరు లేరు, ఉన్నాయి బతుకుని ఇలాగే బతికి ఉపయోగం ఉంది, మారదామని చేంజ్ అవ్వరు అంటే సంథింగ్ చేంజ్ అవ్వరు అనుకుంటానండి. అనుకున్న తర్వాత కట్ చేస్తే సరే డే ఎఫెక్ట్ అండి. ఇట్నే సేమ్ టైం 11-12 టైంలో అందరికీ కటింగ్ వాటికి అందరిని పిలుస్తారండి. హెయిర్ కటింగ్ నెలకోసారి అలా చేస్తారు జైల్లో అనే ఐడియా ఉంది. నాకే సరిగ్గా ఐడియా లేదు, ఐడియా ఉందంట చేస్తారంట. అందరు లైన్లో బట్టి అందరూ కట్ చేసుకుంటుంటాడు. చివరి వచ్చేసరికి వాళ్ళ వాసు కూడా వచ్చి కూర్చుంటాడండి. కూర్చున్నప్పుడు మూర్తి గారు షాక్ అవుతాడు. ఓకే దారిలోకి వచ్చిన ఇతను కూడా మారే అవకాశం వచ్చింది అనుకుని ఆలోచించి వదిలేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ అడుగుతారు, ఎవరైతను మొన్న 5 సంవత్సరాల నుంచి రావట్లేదు, ఎవరండి ఇతను అంటే వాళ్ళ వాసు ఐడియా ఉంది, 5-6 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం వైజాగ్ నల్లాడిచ్చిన అతను అని చెప్పి పలానా కేసులు ఇలా అని చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పటి నుంచి వాళ్ళమ్మ కొంచెం దూరం ఉండాలని ట్రై చేస్తుంటారు. ఆ రోజు నుంచి ఇతను మార్చడానికి బాగా ట్రై చేస్తాడనమాట. ట్రై చేసి వాళ్ళ మార్పు దాడిన ట్రై చేసి ఒకసారి వాళ్ళ మార్పు దాడిన ట్రై చేసి మారేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళని కూడా మార్పిస్తాడు. దీంట్లో చిన్న స్కామ్లు సీన్లు ఉంటాయి. అంటే ఇతను మార్పు కోసం ఎదురు ఎగతాలు చేయటం, ఇతను వెళ్ళి బాత్రూమ్లు కడగటం, నేను మారాన్ని చూపించడం కోసం వాళ్ళ బట్టలు ఎత్తన కడగటం, ఇలా అన్నీ చేస్తుంటాడు. చేస్తున్న క్రమంలో ఒకరోజు ఆ ఏరియాకి అక్టోబర్ 2 గాంధీ జయంతి అన్నమాట. రోజు గాంధీ జయంతి రోజు ఒక ఎంపీ అనే అతను అక్కడికి వస్తాడు స్వీట్లు అవి పంచడానికి. సంథింగ్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడున్న కొంతమంది రౌడీలు అతను చంపడానికి ప్లాన్ వేస్తారండి. ఆ ప్లాన్ వేసినప్పుడే మన వాల్తేరు వాసును అతను చుట్టూ తిరిగి 4-5 అతను కాపాడతారండి ఎమ్మెల్యేని. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, ఎమ్మెల్యే ఒక మినిస్టరే, సంథింగ్ 10 వచ్చిన మినిస్టరే. అతను వచ్చేసి ఎవరో కాదు, రావు రమేష్ గారు ఎవరంటే జేపీ అని పటాస్లో ఉన్నాడు, టెంపర్లో ఉన్నాడు. జేపీ గారు అని వాళ్ళ అబ్బాయి అనమాట. కాపాడినప్పుడు అతను అడుగుతాడు, ఇతను ఎవరని పోసాని మూర్తి గారిని అడిగితే ఇతను వాల్తేరు వాసు అండి చెప్తే, ఓహో అంతమంది రౌడీ షీటర్ అనమాట, పర్వాలేదు ఇప్పుడేం చేంజ్ చేయండి అంటే కానీ నేను అమ్మని అంటాడు. నేనేమో రౌడీగానే ఉండాలి, పోలీసులుగానే ఉండాలి, లేకపోతే మా రాజకీయ నాయకులు ఎలా బతుకుతారు, మీరు ఎప్పుడు మా కిందే ఉండాలన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోతాడు. అతను కూడా అడగడానికి ట్రై చేస్తాడు, వెళ్ళిపోతారనమాట. అదేండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒక 2 నెలలు గెలిచిన తర్వాత మళ్ళీ ఆగస్టు 15 ఇలా వచ్చే టయానికి ఒక 10 మంత్స్ తర్వాత కట్ చేస్తామండి డే ఎఫెక్ట్లో. ఆగస్టు 15 రోజున సత్ప్రవర్తన కింద ఇతన్ని మూర్తి గారు ప్రకటన వల్ల ఇతనితో పాటు జైలు శిక్ష అంటే వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు ఒక 4 రిలీజ్ అవుతారండి. రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు మూర్తి గారు అడుగుతారు, ఏం అసలు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం అంటే, మా ఊరికి పోయి ఉన్నాం, అక్కడ పోయి ఉంటాయి, నాకు ఎవరు లేదు, అక్కడ పోయినా నాకు జ్ఞాపకం అంటే ఆడతాయి, అందుకని ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ నాకు నచ్చినంతలో పద్ధతిగా ఏదైనా పని చేస్తూ నలుగురు సహాయపడతాను, ఎవరు జనాలు నాలాంటి వాళ్ళ మార్గదర్శనం ట్రై చేస్తానని చెప్పి అక్కడ నుంచి బయలుదేరతాడండి. అతనితో పాటు ఒక 6-7 వెళ్ళిపోతారు. అది స్టార్టింగ్ సీన్. దాని తర్వాత టైటిల్స్ వస్తాయండి. ఇది టీపీటీ ఫస్ట్ అండి. ఎలా ఉందని నేను చెప్పింది మీకు ఎలా ఉంది అనేది కామెంట్లో పెట్టండి. ప్లీజ్ దీన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేసి పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ సార్ దగ్గరికి వెళ్ళేలాగా ట్రై చేయండి. నేను చెప్పే దాంట్లో తేడా ఉండొచ్చు కానీ కంటెంట్ మళ్ళీ సూపర్ ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్, థ్యాంక్ యూ.